వెల్కమ్ బ్యాక్. సింగరేణి ఆసుపత్రులకు మహార్దశ పట్టబోతోంది. కార్మికుల వైద్య ఆరోగ్యంపై సింగరేణి సంస్థ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోంది. కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా సింగరేణి ఆసుపత్రులను తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే అన్ని ఏరియాల్లో ఉన్న ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కోసం మెరుగైన వైద్య పరికరాల కోసం ప్రతిపాదనలు చేశారు. త్వరలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఏర్పాటు చేయనున్నారు. దీంతో కార్మికుల రిఫరల్ కష్టాలు తీరనున్నాయి. ఒక పక్క ఆసుపత్రులను అభివృద్ధి చేస్తూనే మరో పక్క సింగరేణి సంస్థ వ్యాప్తంగా పాతుకుపోయిన మెడికల్ బోర్డు మాఫియా అవినీతి భూతాన్ని పారద్రోలేందుకు చర్యలు చేపడుతున్నారు. సింగరేణి సంస్థ కార్మికుల వైద్య ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంది. సింగరేణి C&MD N బలరాం IRS చొరవతో కార్మికుల సౌకర్యార్థం నూతన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నెలకొల్పనున్నారు. సుమారు 150 కోట్ల వ్యయంతో అత్యాధునిక సౌకర్యాలతో ఈ ఆసుపత్రి ఏర్పాటు కానుంది. దీంతో కార్మికుల రిఫరల్ కష్టాలు తీరనున్నాయి. గతంలో ప్రతి ఏడాది సింగరేణి కార్మికులు హైదరాబాద్లోని పలు ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందేవారు. అయితే సింగరేణి సంస్థ 100 కోట్లలో ప్రైవేటు ఆసుపత్రులకు బిల్లులు చెల్లించేది. హైదరాబాద్లో ఏర్పాటు కానున్న సింగరేణి ఆసుపత్రి ఏర్పాటుతో సింగరేణి సంస్థకు ఆర్థిక భారం తగ్గనుంది. ఏ ఏరియా కార్మికులు ఆ ఏరియా నుండే నేరుగా హైదరాబాద్లో ఏర్పాటు కానున్న సింగరేణి ఆసుపత్రికి వెళ్లి చికిత్స పొందవచ్చు. ఈ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో కార్డియాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, నెఫ్రాలజీ వంటి వైద్య సేవలతో పాటు ఇతర అన్ని రకాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. మరి అక్కడ ఉన్న డాక్టర్లని మరి అది హైదరాబాద్ లో ఏ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న హాస్పిటల్ ఉన్నాయో చూడండి. అదేవిధంగా మూసేసిన హాస్పిటల్ ఏమైనా ఉంటే వాటిని కనుగొని వాటిని మనం కొనుక్కొని వాటి ద్వారా మరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ని మనం నిర్మించుకొని దాని ద్వారా మరి కార్మికులకు చికిత్స అందించి మనం డబ్బులు మిగిల్చుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి ఆయన కూడా గుర్తించి ఆయన సూచనలు చేయడం జరిగింది. మరి AITC గెలిచిన తర్వాత మరి కార్మికులకు అందించిన మంచి పెద్ద బహుమతి ఇది. ఇప్పుడున్న కార్మికులకే కాకుండా కొత్తగూడెంలో కానీ లేదా రిటైర్డ్ అయిన కార్మికులు హైదరాబాద్ కూడా చాలా మంది ఉన్నారు. మరి ఇంతకుముందు ఏదైతే సింగరేణి కార్మికులు రిటైర్ చేసి 40-50 సంవత్సరాలు ఉద్యోగం చేసి 30 సంవత్సరాలతో రిటైర్మెంట్ అయిన ఎంతో మంది ఉన్నారు. ఆ కార్మికులకు ప్రత్యేకమైన 40,000 ఒక రిక్రూట్మెంట్ హెల్త్ కార్డు అని ఇచ్చారు. ఆ కార్డు కాకుండా మాకు ఇప్పుడు సింగరేణి హాస్పిటల్లో ప్రధాన హాస్పిటల్లో ఫ్రీగానే ట్రీట్మెంట్ ఇస్తున్నారు. కార్మికులతో పాటు కుటుంబ సభ్యులకు మెరుగైన వైద్యం అందనుంది. అదేవిధంగా సింగరేణి వ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులను కార్పొరేట్ ఆసుపత్రులుగా తీర్చిదిద్దనున్నారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉండే విధంగా MRI స్కానింగ్, డయాలసిస్ కేంద్రాలు, క్రిటికల్ కేర్ ట్రీట్మెంట్, నూతన వెంటిలేటర్లు, మానిటర్, CT స్కాన్లు వంటి తదితర సౌకర్యాలతో పాటు అనేక ఇతర వైద్య పరికరాల ఏర్పాటు కోసం సింగరేణి వైద్య అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు చేశారు. త్వరలో సింగరేణి వ్యాప్తంగా ఉన్న 7 ఏరియా ఆసుపత్రులు, 21 డిస్పెన్సరీలు, PME, IME సెంటర్లలో కార్పొరేట్ స్థాయి వైద్యం కార్మికులకు అందనుంది. సింగరేణిలో 40% కార్మికులున్న రామగుండం, బెల్లంపల్లి ఏరియాలకు సంబంధించిన రామగుండం ఆసుపత్రిలో కార్డియాక్ క్యాత్ ల్యాబ్ ని సింగరేణి సంస్థ ప్రారంభించింది. దీనివలన గుండె సంబంధిత వ్యాధులను అరికట్టి ప్రాణాలను గంటల వ్యవధిలోనే కాపాడే అవకాశం ఉంది. ఈ మధ్య కాలంలో చూస్తున్నాము, కార్డియాలజీ, కార్డియాక్ టెస్ట్ చాలా అవుతున్నాయి, రోడ్ యాక్సిడెంట్లు అవుతున్నాయి, క్యాన్సర్ కేసెస్ పెరుగుతున్నాయి. తర్వాత ఇంకా ఇతర వ్యాధులు, యూరాలజీ, నెఫ్రాలజీ, ఇటువంటి సూపర్ స్పెషాలిటీ సర్వీసెస్ మనకు అందుబాటులో లేవు. కాబట్టి మనమే ఒక ప్రత్యేకమైన మన సింగరేణి సంస్థకు సంబంధించి ఒక హాస్పిటల్ మనం ఏర్పాటు చేసుకుంటే మన కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు ఎంతో మేలు జరుగుతుందని మంచి ఉద్దేశంతో మన చైర్మన్ గారు దీన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక పక్క సింగరేణి వ్యాప్తంగా ఉన్న కార్మికుల వైద్య ఆరోగ్యంపై ప్రత్యేక చర్యలు చేపడుతూనే మరోపక్క సింగరేణిలో పాతుకుపోయిన మెడికల్ బోర్డు దందాపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. C&MD N బలరాం ఆదేశాలతో అవినీతి జలగలపై నిఘా పెంచారు. సింగరేణి సంస్థలోని కార్మికుల మెడికల్ బోర్డు అవినీతిని అంతమొందిస్తామన్నారు CMO డాక్టర్ కిరణ్ కుమార్. విజిలెన్స్, సెక్యూరిటీ విభాగాల సహాయ సహకారంతో దళారీ వ్యవస్థను కట్టడి చేస్తామన్నారు ఆయన. సింగరేణి సంస్థ తనపై ఉంచిన నమ్మకాన్ని బాధ్యతగా నెరవేరుస్తానని వెల్లడించారు. అదేవిధంగా ఇక్కడ నుంచి రిఫరల్ మీద అయ్యే ఖర్చు తక్కువేం కాదు. సుమారుగా సంవత్సరానికి 150 కోట్ల ఖర్చు వస్తుంది. కాబట్టి ఈ ఖర్చును తగ్గించడానికి తర్వాత అక్కడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టి అన్ని ఫెసిలిటీస్, న్యూరో కానీ, గ్యాస్ట్రో కానీ, హార్ట్ కానీ, క్యాన్సర్, కిడ్నీ, ఈ జబ్బులన్నిటికీ కనుక అక్కడే మన హాస్పిటల్లో కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే అక్కడ డాక్టర్లు వస్తారు. వాళ్ళను మనం కనుక కన్సల్టేటెడ్గా పెట్టేసుకొని మనం ముందుకెళ్ళగలిగితే సింగరేణికి ఆర్థికంగా చాలా లాభసాటిగా ఉంటుంది. తమ ఆరోగ్యం పట్ల సింగరేణి అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపడంతో కార్మికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మెడికల్ బోర్డులు అవినీతి చేసేవారు ఎంతటి వారైనా ఉపేక్షించబోమని సింగరేణి అధికారులు హెచ్చరించడంతో కార్మికులు హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.